నిన్న ఫుల్ వీడియోలో చెప్పాను కదా, నేను ఈవినింగ్ సొరకాయ గారెలు చేస్తాను, దాన్ని కూడా వీడియో తీశాను, అప్లోడ్ చేస్తానని. అదే వీడియో ఇది. చూడకుంటే ముందు ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో కూడా నేను ఎల్లో కలర్ శారీ కట్టుకుని ఉంటా. ఇదంతా ఒక రోజుదే వ్లాగ్. నేనైతే మధ్యాహ్నం వరకు రొటీన్ బ్లాగ్ తీసిన, తర్వాత సాయంత్రం తీది వీడియో తీసిన, మధ్యలో అంతా వదిలేసేసిన అన్నట్టు, అంటే షార్ట్స్ చేసిన. ఈ ఎల్లో కలర్ శారీ మీద ఉన్నవన్నీ ఒకటే రోజు అన్నట్టు. అయితే చిన్నోడు ఇట్లా చేస్తున్నాడు చూడండి, అల్లరి. పక్కకి ఉంటేనేమో అల్లరి చేస్తారు, ఇక దగ్గర లేకుంటేనేమో బోరు కొడుతుంది. ఎవరన్నా ఏదన్నా తింటా అంటే మాత్రం నేను ఎంత కష్టమైనా కూడా చేసుడు అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే చేసిన తర్వాత వాళ్ళు కూడా అంతే ఇష్టంగా తినాలి. తినకుంటే మాత్రం మళ్ళీ నాకు చిరాకు అనిపిస్తుంది. చిన్నోడు ఎంత ఇష్టంగా నా కోసం చేస్తున్నావా గారెలు, నా కోసం చేస్తున్నావా గారెలు అని చాలాసేపు ఎదురు చూసిండు. చూసేసరికి ఆ రోజు అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక గారె వేయగానే ఒకటి జరిగింది. అదేంటిది అనేది నేను లాస్ట్లో చెప్తా. వాడు అసలు ఈరోజు గారెలు తిన్నడా లేదా అనేది నేను లాస్ట్లో చెప్తా. వాడు ఎంత ఎదురు చూసిండో అంత. సోరకాయ గారెల్లో మనం వాటర్ అనేది అస్సలే వాడుకోము ఇక్కడ. ఎందుకనంటే దీనిలో వచ్చే వాటరే మనకు సరిపోతుంది. మాకైతే సొరకాయ 50 రూపాయలకు అమ్ముతున్నారు. మీకు ఎంతకు అమ్ముతున్నారో కామెంట్ చేయండి. 50 రూపాయలు పెట్టి తెస్తే ఇక సొరకాయ కూర అయితే నాకు అస్సలకి నచ్చదు. సొరకాయ పప్పు, సొరకాయ చారు, పప్పు వేసి చారు చేస్తేనే నచ్చుతుంది. ఉట్టి కర్రీ వండినాం, తెల్లారి మొత్తం పడేసేసినాం. ఎందుకంటే నేను తినకుంటే ఇంట్లో ఏది ఒడవదు. పిండి మనకు సరిపోయేంత పిండి జల్లించుకున్న తర్వాత నువ్వులు మనకు కావాల్సినన్ని వేసుకోవాలి. అమ్మ అయితే జీలకర్ర ఎల్లిపాయ కూడా వేయమన్నది, కానీ నాకు అంత ఓపిక లేకుండే వేయలేదు. కానీ సొరకాయ లేత సొరకాయ కదా, మంచి టేస్ట్ వచ్చింది. ఓమ కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు గొంతు నొప్పులు అన్నీ వస్తున్నాయి కదా. నేను వేసిన తర్వాత అన్నీ నేను వేస్తా అనుకుంటా పక్కనే కూర్చుంటాడు. అన్నీ వేసాడు, కారంతో సహా వాడు అన్నీ వేసి చూసిండు. కొన్ని నువ్వులు, కొన్ని ఓమ, కారము అన్నీ వేసిండు. కళ్యామాకు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఉల్లాకు కానీ కళ్యామాకు కానీ. నేనైతే జీలకర్ర ఉట్టిగానే వేసేసిన. జీలకర్ర ఎల్లిపాయ దంచి వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏది లేకున్నా కూడా బాగుంది. లేత సొరకాయ కాబట్టి నాకైతే నచ్చింది. ఎంత కష్టపడి చేస్తే అంటాడు మా ఆయన, మీ అమ్మ చేసినట్టు రాలేదు నువ్వు చేస్తే అని అంటాడు. నాకు హ్యాపీగా ఫీల్గా ఉన్నో డల్గా ఉన్నో నాకైతే అర్థం కాదు. అయితే లాస్ట్లో చెప్తా అన్నా కదా, ఒక్క గారె వేసి తీసేసరికి కథం గ్యాస్ అయిపోయింది మాది. అప్పుడు నైట్ 9 అవుతుంది. చిన్నోడు మాత్రం గారెల కోసము వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు తిందామని. మా సార్ ఇంటికి రాలేదు. అప్పటికప్పుడు పక్క అన్నయ్యను పంపించి గ్యాస్ నింపించుకొని వచ్చి అప్పుడు గారెలు చేసుడు మళ్ళీ స్టార్ట్ చేసిన. ఎందుకంటే పిండి ఉంటే మళ్ళీ తెల్లారేసరికి పిండి ఖరాబ్ అయిపోతుంది. ఇక తెల్లారిందంటే మళ్ళీ తొందర షాప్స్ తీయరు కదా. అట్లని పాపం హెల్ప్ అడిగితే తొందరగా పోయి మా గ్యాస్ అయిన నుండి నింపించుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత అయితే గారెలు చేస్తే ఇక చిన్నోడు తినేసిండు. అందరం తినేసి పడుకునేసరికి ఆ రోజు 11:30 ఖచ్చితంగా 11:30 అవుతుంది మాకు రోజు. కానీ ఇక ఆ రోజు ఏంటంటే కొంచెం టెన్షన్గా జరిగిపోయింది అన్నట్టు ఈ సొరకాయ గారెల వల్ల. ఈ గ్యాస్ ఏందో చుట్టాలు వచ్చే ముందు ఏదైనా పిండి కలిపినప్పుడు నేను అసలు చూసుకొని వంట చేసుకుంటా. కానీ ఆ రోజు మాకు ఫాస్టింగ్ మంగళవారం. ఇక పొద్దుట నుండి నేను వేరే వర్క్ చేస్తూ ఉండే, టైలరింగ్ చేసుకుంటున్నా. తర్వాత వంట చేద్దామని రెడీ చేసేసరికి కథ ఫస్ట్ గారె వేయగానే గ్యాస్ అయిపోయింది. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మర్చిపోరుగా.